ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, కొనసాగింపనీయుడి అనగా మన జీవితంలోనికి ఓర్పును వాటి క్రియలను అనుమతించుట అని భావం. మనము ఎప్పుడైతే దేవుని పట్ల విధేయత చూపితే అప్పుడు ఆయన తన పనిని సంపూర్ణముగా మన పట్ల చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు పనిలో సంపూర్ణతను కోరువాడు. ఆయనకు కావలసింది పరిపూర్ణ ఫలితము. మన జీవితాలకు ఆయన కోరే గమ్యమేది ఏనగా సంపూర్ణతయే. క్రైస్తవ జీవితంలో సంపూర్ణత పొందుటకు పౌలు 3 పనులను సూచించాడు. దానిలో మొదటిది దేవుడు మన కొరకై జరిగించే రక్షణ కార్యం. యేసుక్రీస్తు ఈ కార్యాన్ని శిలువలో సంపూర్ణము చేశాడు. రెండవది దేవుడు మనలో జరిగించే కార్యము. ఎందుకనగా మనం ఆయన చేతి పని అయి ఉన్నాము. ఈ కార్యము పరిశుద్ధపరచుటకై దేవుడు మన ప్రవర్తనను కడతాడు. అప్పుడు మనము యేసు క్రీస్తు వలె ఉంటాము. మూడవది దేవుడు మన ద్వారా జరిగించే పని సేవ. మంచి పనులు చేయుట కొరకై మనము క్రీస్తులో నిర్మించబడ్డాము. కనుక ప్రియులారా, అన్ని విషయాల్లో సంపూర్ణత కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.